ఈరోజు సత్తెనపల్లి టౌన్ పరిధిలో ఈ నాగన్నకుంట అనేటువంటి ఏరియాలో ప్లస్ యానాది కాలనీ అనేటువంటి ఏరియాలో మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సుమారు 100 మంది పోలీసులతోటి ఆఫీసర్లతోటి సత్తెనపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్స్ మనతోటి కార్డినాన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కమింగ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ ఉంది రేపు సత్తెనపల్లి టౌన్లో. ఎలాంటి గొడవలు జరగకుండా ప్రజల్ని అవేర్ చేసేదానికోసం, ప్లస్ ఇళ్లలో ఏదైనా వెపన్స్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటారన్న ఉద్దేశంతో సెర్చ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్డినాన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ చర్చిలో భాగంగా నా సిబ్బంది ప్రతి ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా సుమారు 32 రికార్డ్లెస్ ఈ కనబడేటువంటి వెహికల్స్, అలాగే ఒక కారు, ఒక ఆటో మొత్తం సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిలో రికార్డ్స్ ఎవరైనా తదుపరి తీసుకొచ్చి ఇస్తే చూసి పంపిస్తారు, లేదంటే ఖచ్చితంగా అన్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది దొంగ వెహికల్స్ కింద పరిగణించి. ఈ సందర్భంగా ఈ నాగన్నకుంట ప్రజలందరూ కూడా ప్రెస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, నాగన్నకుంటలో ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కొంచెం నిలయంగా ఉంటుంది. ముఖ్యంగా గంజాయి తాగి ఎక్కువ ఇచ్చేయడం, అలాగే దొంగతనం చేసి వచ్చి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడాలు, ఇవన్నీ కూడా 25 సంవత్సరాల క్రితం నేను ఎస్ఐగా చేసినప్పటి నుంచి కూడా నాగన్నకుంట అంటే ఒక స్పెషల్ ఉంది. ఆ ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఇల్లీగల్ వెపన్స్ కానీ ఏమి దొరకలేదు. ముఖ్యంగా గంజా కూడా ఇక్కడ ఎక్కువ అమ్మేవాళ్ళు, అప్పుడు వాళ్ళైతే ఇప్పుడు లేరు. గంజా కోసం కూడా ట్రై చేశారు, గంజా అయితే దొరకలేదు. దయచేసి ఇప్పుడున్న ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, ఎవరు గంజాయి జోలికి పోవద్దు, గంజాయి అమ్మద్దు, చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, అలౌ చేయొద్దు అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక నుంచి టౌన్లో ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్స్ లేకుండా వెళ్ళే వాళ్ళని, హెల్మెట్ లెస్ డ్రైవ్ చేసే వాళ్ళని చాలా ఆ బండి సీజ్ చేయమంటున్నారు. బండి సీజ్ చేసి కోడికి పెట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా టౌన్లోకి ఎంటర్ అవ్వాలంటే హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి. అది ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.